సల్యూట్ ఆర్డర్ సల్యూట్ ఆర్డర్ వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి 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 మేడే వర్ధిల్లాలి 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 కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి 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 కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిఎల్టీయూ ట్రేడ్ యూనియన్ ఈడీ రంగం ఆఫీస్ వద్ద ఈరోజు జెండా కార్యక్రమం అనేది జరిగింది. ఈరోజు మేడే సందర్భం ఉద్దేశించి తెలంగాణ పౌరజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయూ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా బిఎల్టీయూ కార్యాలయం నందు 140వ మేడే సందర్భంగా జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి బిఎల్టీయూ సిద్దిపేట జిల్లా కమిటీగా ఒకటే పిలుపునిస్తున్నాం. ఏదైతే ఆ రోజు అమెరికాలోని చికాగోలో హే మార్కెట్లో కార్మికులకి ఒక నిర్దిష్టమైనటువంటి పని పద్ధతులు ఉండాలని చెప్పేసి 8 గంటల పని, 8 గంటల విరామం, 8 గంటల వినోదం ఉండాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి, ఒక ఆలోచనతోటి కార్మికులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం వారిపైన విచక్ష రహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలను ఈరోజు హరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నెత్తుటి మరకలలో తడిసి ముద్దై లేచినటువంటి జెండానే ఈరోజు కార్మిక వర్గానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక అండగా నిలబడి ఈరోజు ఒక మేడే రూపంలో కార్మిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి సందర్భం. కానీ ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి మేడే ఫలాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయకుండా, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాన్ని కల్పించకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించకుండా, షిఫ్టుల వైజ్ కాకుండా ఇష్టానుసారంగా ఈరోజు 8 గంటల పని విధానం కాకుండా 10 గంటలు 12 గంటలు కూడా పని చేపించినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు ఒకటే కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ 140వ మేడే స్ఫూర్తితోటి కార్మిక వర్గం వారి యొక్క హక్కులను సాధించుకోవాలంటే, కార్మిక చట్టాలని అమలు చేయాలంటే ఈ స్ఫూర్తితోటి మరొక్కసారి పోరాటాలు సిద్ధం కావాలని చెప్పేసి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. బిఎల్టీయూ ఆధ్వర్యంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి కనీస వేతన చట్టాల అమలు కోసం కావచ్చు, ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, ప్రతి కార్మికునికి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం విషయంలో కావచ్చు, పని ప్రదేశాలలో మౌలిక వసతుల విషయంలో కావచ్చు, బిఎల్టీయూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యం జరిగేటువంటి ప్రతి ఒక్క పోరాటంలో కార్మిక వర్గం అంతా భాగస్వాములై వారి యొక్క హక్కులు సాధించుకునే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా ప్రశాంత్ నగర్ 14వ వార్డులో ఉన్నటువంటి మన బిఎల్టీయూ బీడీ కార్మికుల ఆఫీస్ దగ్గర జెండా ఎగరడం జరిగింది. ఎందుకంటే బీడీ కార్మికులకు ఏ ప్రాబ్లం ఉన్నా చూడడానికి ఇక్కడ ఒక ఆఫీస్ అనేది ఉన్నది. అలాగే మన కార్మికులకు కూడా ఈ సిద్దిపేట అడ్డాల మీద కానీ ఎక్కడైనా పని చేసుకొని ఇక్కడ కార్మికులకు పని లేకుండా అయిపోయింది, ఏం లేకుండా అయిపోయింది. అడ్డల మీద కూడా వస్తురు పోతురు, అంతేగాని కార్మికులకు అనేది పని లేదు, ఏం లేదు. ఎందుకు దొరకలేదు అంటే మన బీహార్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు వాళ్ళే వచ్చి ప్రతి ఒక్క కంపెనీలో కానీ, ప్రతి ఒక్క వర్కర్లో కానీ, ప్రతి ఒక్క కాంట్రాక్టు తరఫున కానీ, ప్రతి ఒక్క మన కంపెనీలలో కానీ మొత్తం వాళ్ళే ఉన్నారు. కానీ మన తెలంగాణ కార్మికులు మాత్రం ఎవరికి ఏం పని లేకుండా, ఏం లేకుండా రోడ్ల మీద తిరగడం జరుగుతుంది. ఇంట్లో కూడా పోషించలేకపోతున్నారు, చదువులు కూడా చదివించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీడీ కార్మిక సంఘ ఆఫీసు దగ్గర జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 140వ మేడే అనంటే 140 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఏ రోజైతే ఆకలి మంటలతోటి పోరాటాలు జరుగుతాయి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 లేనప్పుడే ఒక పౌరుడు అనేటోడు ఉద్యమానికి సిద్ధమవుతాడు. నాకు పని లేదు కాబట్టి అని చెప్పని ఆ రోజు అందరూ కూర్చుండి ఒక ముచ్చటగా సమావేశం అయినందుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమము, మీరు చేస్తున్నటువంటి
ఈ మీటింగు సరి అయినది కాదు అని చెప్పని వాళ్ళని పిలిపించుకొని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని ఉరిశిక్ష చేస్తామని చెప్పానంటే ఉరిశిక్ష ఎందుకు వేస్తున్నామో మీరు చెప్పాలని చెప్పానంటే మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒక్కటే పోరాటం చేయడము, మా ఆకలి మంటలు తీర్చుకోవడానికే మేము పోరాటం చేయాలని చెప్పని వాళ్ళు అనడం వల్ల మీరు అట్లా అడగడమే తప్పు కాబట్టి అట్లా అడగడం వల్లనే మిమ్మల్ని కాల్చివేస్తున్నామని చెప్పని ప్రభుత్వం హుకుం జారీ చేసింది కాబట్టి మిమ్మల్ని కాల్చేస్తున్నామని చెప్పానంటే వాళ్ళు సంతోషపడ్డారు. ఎందుకు సంతోషపడ్డారంటే ఈ రోజు మేము ఆకలి మంటలకు అడుగుతున్నటువంటి రోజుల్లోనే మమ్మలను కాల్చివేయడం అంటే ఇది సరి అయింది కాదు గాని మీరు అనుకుంటుండొచ్చు కానీ మేము చనిపోవడం వల్ల ఈ యావత్ భారతదేశమే కాదు ప్రపంచ భారతదేశంలోనే ఇదొక మొట్టమొదటి దిక్సూచిగా మాకు చూపిస్తుందని చెప్పని ఆ రోజు వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు ప్రాణాలు అర్పించడం జరిగింది.